ఏం లేదు వదినే, ఇలా ఆదివారం కదా పొయ్యి మటన్ తెద్దామని పోతాను. మటన్ తేవడానికే మూతంతా గదగా రుద్దుకుంటావా? లిప్స్టిక్ ఇయ్యనా ఎర్రగా ఉంటుంది మూతి పండుకోతి లెక్క. అయినా మీ లిప్స్టిక్ నాకెందుకు లేవదనే, బయట వాళ్ళు చూసినానుకో తేడా అనుకుంటారు. సరే అసలే ఆదివారం, తొందరగా పోకపోతే బొక్కలు ముక్కలు మంచి మిస్ అవుతాయి. పోతాను. అయ్యో పైసలు మర్చిపోయాను. నందిని నందిని పైసలు తీసుకురా. ఇదిగోండి 10 కట్టలు ఒక కట్ట. ఇమ్మంటే మొత్తం పైసలు తీసుకొచ్చాడా? మీరేదో తీసుకురమ్మన్నారు. నేను తీసుకురమ్మంటే ఒకటో రెండో పట్టుకొని రావాలి. మొత్తం కట్ట కట్ట పట్టుకొని వస్తారా? 500కు 1000 రూపాయలు పది తిరగాలంటే పని పాట లేదా? అయినా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, అవి చూపించుకుంటే ఏమవుతుంది? నీ ముఖం మంచిగానే ఉన్నావు, మన దగ్గర పైసలు ఎక్కనే. సరే కానీ గెలబడిపో. మరిది కట్టలు బాగానే దాచిపెట్టావు కదా, అంగసపాలు బాగానే కనిపిస్తాను. నెలకు 10,000 జీతమే అంటావు. కట్టలు అయితే బాగానే. కట్టలు కాదు వదినే, మా సేటు ఇంటికాడ దాచిపెట్టమని ఇచ్చిండు. ఇక ఆదివారం కదా, బ్యాంకులు బంద్ ఉంటాయి. రేపు పొద్దుగాల అయితే మొత్తం బ్యాంకు పోతాయి. దానికి తెలియక పిచ్చిది ఏదో కట్టలు కట్టాలంట. ఆ కట్టల నుంచి ఒక కట్ట తీసి ఇంటి అమ్మాయి కడితే అయిపోతుంది కదా. మీ అన్నలో తమ్ముడు అయిపోతుంది, అడగలేకపోతాడు నిన్ను. నేను ఇంటి అమ్మాయి పైసలు ఇచ్చిన ఎవరు చెప్పలేదా? సరే వదినే ఇత్తది. అదే మరి మా బయట ఉంటే రేపు తీసుకోవాలి చెప్పు. కరెక్టే వదినే, నేను ఇంటి అమ్మాయికి పైసలు కూడా తెచ్చి రెడీగా పెట్టిన. సరే మరి ఇచ్చే. ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు వద్దు అన్న వచ్చినాక ఏం కాదు నాకు. తెలియదు అన్న అయితే డైరెక్ట్ పోయి బ్యాంక్ లో కట్టేస్తాడు. అన్న పేరు మీద ఉంది కదా లోను, అన్న కట్టేస్తాడు. తీసుకోవడానికి అన్న కావాలి కదా, కట్టడానికి ఎవరైతే ఎట్లాగో ఆదివారమే కదా వదినే, ఇప్పుడు తొందర ఏమున్నది? రేపు పొద్దున్న లేచిన గిత్త అన్న తీసుకుపోయి బ్యాంక్ లో కడతాడు. ఆన్లైన్ లో కడితే తేరా పిల్లగా జేబులో చేపెట్టారు కదా నువ్వే. ఏంటి వదిన నువ్వు? రేపు పొద్దుగాల నేను ఎట్లాగో 10 కట్టలు పట్టుకొని బ్యాంకు పోతావు కదా, అప్పుడు మన ఇంటి ఈఎంఐ కూడా కట్టేస్తా, అయిపోతుంది. అంత తొందర ఏమున్నది? మాకు లేని తొందర నీకెందుకు చెప్పు? కరెక్టే. సరే కట్టేసారు. సరే వదిన, నేను మటన్ తేడా పోతానా? మరి మటన్ మీ వంద తెచ్చుకుంటా. మీకు కూడా తెమ్మంటా వదిన? తీసుకురా. సరే పైసలు సరే. నీ అక్క దూతపదం తెలుసుగా బా. నీ అక్క నన్ను అంటానవా? నీ అక్క తిడతానవా? అసలు నీ అక్క పంచాయతీ ఏందిరా? నీకు తెలుసుగా బా నీ అక్క. నాకు నీ అక్క దూతపదం అని సరే తప్పైన పడి కాలు మొక్త పడబా. నీ అక్క వద్దులేరా, నువ్వు చక్క లోపల పోరా, నేను పోయి మటన్ తీసుకొస్తా. నీ అక్క మటన్ తెస్తానా బా? సరే బా తేపో బా, కుమ్మి తిందాం పడిపో మటన్. నీ అక్క ఇంత స్ప్రైట్ కూడా తేపో. నీ అక్క ఊరు మూసుకొని లోపల పోరా. నీ అక్క నాకు వచ్చింది. సరే నాకు పూలు మొక్కలే తీసుకురా. నీ అక్క నీ అక్క నడితే అంత నీ అక్క గిట్ల ఫీల్ అయితేనేది బా నీ అక్క. అబ్బా మా ఆయన ఎన్ని రోజులు మటన్ తీసుకొస్తాడు. వాళ్ళిద్దరమే కూర్చొని తినాలి. ఆ పెద్దదానికి అయితే అసలే ఇవ్వద్దు. అయ్యో నా మట్టి మరపు మండ చాకు కూడా తెచ్చుకోలేదు. నెట్టుకుంటా పోతానండి పక్క. ఇప్పుడుండే పోరా, ముందు నుంచి రావచ్చు కదా. నేను అట్లా పోతా, నా ఇష్టం. నీకెందుకు? అప్పుడే నీ పని చేసుకోవాలి. దాచుకున్నా కాబట్టి తెలవు నుంచుంటున్నాడు. ఇప్పుడు నీ తెలవు కలిసి అక్క నేను ఏం కొడతాడు మూడు. నీకెందుకు చెప్పాను? మా ఇంట్లో మాత్రం తొమ్మిది చూస్తావా? ఏం కూర వండుతుంది? ఏం వండుకుంటాను? 9 ఇడే చూస్తావు. మరి నువ్వు ఏం కూర వండుకొని తింటాను అని అన్ని బరాబరే. కరెక్టా అవ్వా? అన్నోళ్ళు అట్టిగా లేదు, ఇన్నోళ్ళు అట్టిగా లేదు. ఎవరేమన్నారు? నువ్వేమిన్నావు?
వాళ్ళు ఏమన్నారు కదా ఏంటో నేను మరి ఎవరేమన్నారు చెప్పరాదు. ఏంది చూస్తాను దవడలు దగ్గరకు వస్తా ఏమనుకుంటాను నాకు కూడా చేతిలో నేను కూడా వద్దుతా పడకాయ వాటి తీసుకుతా. ఏం చంపుతానంటారా నన్ను నేను ఎందుకు చంపుతా నేను నాకేం అవసరం అని చంపుతా నేను. బాగానే ఉంటారు పైసలు మొగలు ముందరా మా పైసలు నీకు ఒప్పుకుంటా నీకేమైతుంది. అంతగానే చూడొస్తుందా ఏ ఉప్పుకున్నా మొగలు ఉప్పు బయట ఉప్పు లేదు అర్థమైందా బయట పనికి నువ్వు ఉన్నావు కదా అక్క నేనేందుకు చెప్పరాదు. నోరు బాగా ఎత్తాది ఏమనుకుంటారో నాకు నోరు లేదనుకుంటా ఏమన్నా తను తంత మళ్ళీ బాగా వాడాలి ఏమనుకుంటారు మాది అటు నుంచి మోనికి చాలా దగ్గర కావచ్చు. ఎన్ని రోజులు ఉంటావు ఇంకా చూస్తాను కూడా నేను కూడా చూస్తా. అక్క ఉన్నావా నీ అక్క అక్క గీత పక్క పడ్డది నీ అక్క తింటలే పోయింది అక్క ఓ అక్క నీ అక్క ఎట్లున్నవే ఓ అక్క మొత్తం ఏందక్క పక్క పడ్డు చేతులన్నీ ఇసుకపోయినాయి ముఖం గుంజుకపోయినావు 3 నెలల గింత పక్క పడ్డు డైటింగ్ చేస్తాను లేకుంటే వా తిండి పెడతలేడా నీకు నా అక్క లెక్కనే లేవు నీ అక్క మొత్తం బక్కగా అయినావు నీ అక్క నీ అక్కని కాదురా నీ అక్క. నీ అక్క లోపల ఉన్నది తిని తిని డ్రమ్ము లెక్క తయారైతే అనుకో నీ అక్క. నేను కదే అనుకుంటాను నా అక్క లెక్కనే లేవు అక్క ఓ అక్క హాయ్ అక్క నీ అక్క ఏమైతే నచ్చి కూర్చో ఏమైతుంది నీ అక్క ఇదేందా ఇదే ఇది నేను చూడలే నీ అక్క నువ్వైతే అక్కనే ఉన్నావు అప్పుడు ఉన్నట్టే అట్నే నీ అక్క తినలేదు ఎందుకు తినాలేదురా నీ అక్క అక్కింటి పోతే మంచిగా కడుపునే పెడుతుంది అనుకున్నారా నీ అక్క బాగులేడు కాదురా ఇట్లా నీ అక్క ఇప్పుడు ఎట్లా తిను నీ అక్క ఎవరు తెస్తారా ఇప్పుడు ఓ నీ అక్క నువ్వు ఎందుకు బాధపడతానవే చిన్నపోతే ఎత్తాను కదా అందుకే వేసుకొని తిన్నది నీ అక్క నీ అక్క ఏదో ప్లాన్ మర్చికుంటారా నీ అక్క పాప ఏందరా పోయి అక్క ఇంటికానే ఉన్నాడు కాదే బాబు ఏ ఫోన్ చేసి నీ అక్క ముగ్గురం కలిసి దంసం అయ్యాలా నీ అక్క అంతే అదే చేద్దాం పోనీ ఏందే గిడ కూర్చున్నావు ఏంది లోపల కూర్చోక ఏదంటే తమ్ముడు వచ్చిండు నీ అక్క నా అక్క తిడతాడు నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. మరి మీ ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తావే కుటుంబం అన్నాక అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలి సర్దుకుపోవాలి సరే సరే ఇగో మటన్ తీసుకో నువ్వు కూడా కూర వండకని చెప్పు అందరం కలిసి తిందాం. ఏంది నీకు అంతగానే పైసలు ఎక్కువైతే బ్యాంక్ లో పెట్టుకో లేకపోతే నాకు ఈ అర్రలో పెడతా అంతేగాని తన తమ్మునికి ఎత్తా దానికి ఎత్తా అంటే నేను ఒప్పుకోను. ఏంది అట్లా మాట్లాడతావు నేను ఇంట్లో లేనప్పుడు అన్న తీసుకొచ్చి పెట్టలేదా ఇప్పుడు అన్న లేడు కదా మనం చూసుకోవద్దా అట్లనే బామ్మర్ది గాడు కూడా వచ్చిండు ఎట్లుంటది ముచ్చడా ఎవరైతే నాకెందుకు మా తమ్ముడు వస్తే వాళ్ళు అట్లనే వండి పెట్టిల్లా ఏమైనా నాకు సంబంధం లేదు కానీ ఇళ్ళకి ఒక ముక్క దానికి వేసిన అసలుకే బాగుండదు చెప్తానా. సరే సరే ముందుగా అయితే నువ్వు కూర వండుపో నడు మాట్లాడే ఏవండి కర్రీ చేయాలా ఫ్రై చేయాలా? ఫ్రై చేయి పచ్చడి ఏదో ఒకటి చేసుకోపో పోలకి అమ్మయ్యా పని అయితే అయిపోయింది అన్నం కూడా అయింది. ఏవండి తిందాం రండి. హలో చెప్పదమ్మా ఏంది అయ్యో ఇప్పుడు ఎట్లున్నది ఎవరిని తీసుకుపోయిలా సరే 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 మేము ఇప్పుడే వస్తాను. ఓయ్ నీకు తిండి తర్వాత ఒకసారి వస్తానువా అబ్బబ్బబ్బా తినే టైంకి ఏంది నీ లొల్లి? అక్కడ మీ అయ్య కింద పడ్డాడట హాస్పిటల్ జాయిన్ చేసినట సీరియస్ ఉన్నదని మీ అమ్మ ఫోన్ చేసింది తొందర పోదాంపా. నాకు ఆకలి ఒక బుక్క తిన తాగు. ఏ అక్కడ మనిషి పానం పోతుంది అంటే అన్నం తింటా అంటారు పా పోదాంపా. అయితే తాగు సర్ది కట్టుకత్తా. ఓ పిల్ల ఏంది అక్కడ మేయర్ హాస్పిటల్ సీరియస్ ఉన్నాడు సర్ది పెడతా అంటాను అంత ఎక్కిపోతాందా నీకు అట్లా చెప్పదు దానికి. ఏ ఒక బుక్క తింటాను తిననిత్తలేవు సర్ది కడతాను సర్ది కట్టనిత్తలేవు. అరే పడ్డది మా అయ్య కాదే మీ అయ్య. మీ అయ్య సీరియస్ ఉన్నాడు అంటే అన్నం తింటా అంటారు మంచిగానే ఉన్నావు నువ్వు మీ అయ్య. మా
మాయ అయితే నాకు సోయలేదు నీ పొద్దున తిండి దిగానే లేదు కళ్ళు తిరుగుతానే నాకు ఒక ముక్క తినదా చెప్పు ఏ తిరుగుతుంటే ఏమైతే నువ్వు వయసు ఉంటుంది నేను ఇంకా పక్కింటి కింద పడుతుంది 10 రోజులు పోయి సేవలు చేసేస్తా తెలుసా సొంత అయ్యాకు కింద పడ్డాడు బాలే అంటే నువ్వు పోతలేవు అయితే కింద అడ్వాడవా కింద తిండిపోతావు నీ కూర పాడుగా లేకపోతే రేపు తీసుకొస్తే రాదు ఒకటే కూర తింటా అంటాను ముందే తిన్నాడు పోదాంపా అది సీరియస్ నాటమయ్యా అక్క కూర పైలం సరే పిల్లి తినదు కుక్క పైన చూసుకుంటా నేను టిఫిన్ తీసుకొస్తా పోనాడు ఏమోనట ముందైతే రావే ఆగు పిల్లి లేదు వెనక లేదు మీ వదిలి మీద డౌట్ వాళ్ళు ఎందుకు తింటారే వాళ్ళు ఎప్పుడు మటన్ మొక్కం చూడలేదా వాళ్ళు వండుకోరా వాళ్ళు తినరా అన్ని నీకు ఇవే పిచ్చి పిచ్చి అనమాట రా ముందైతే రా పోదారా ఓ బాగా రారా నీ అక్క బాబు ఫోన్ చేసినా చేసిన అర్థన్నాడ నీ అక్క రే ఎట్లా తీసునేంద్ర నీ అక్క సిట్టే విన్నా ఉన్నారా ఇంట్లో బాబు అచ్చవాడే నీ అక్క ఇలా తంచుడే ముక్కలు బాబు బాగున్నా బిడ్డ మంచిగానే ఉన్నా ఇంత లేటుగా వచ్చిన నీ అక్క బస్సులు లేట్ అయినా బిడ్డ సరే కాలు కడుకుంది కడుకుంటాను అక్క ఇవి పట్టుకో బిడ్డ ఈ అక్క ఓ నీ అక్క తొందర రా ఆకలేదు అది నీ అక్క కూర్చోని మీ వచ్చుతో తిందుడే నీ అక్క హలో నీ అక్క తిను అంటున్నావు పెద్దలు బిడ్డ నీ అక్క పెద్దలు ఊరి వేయండి మరి చిన్నోళ్ళు లేరి వాళ్ళు లేకపోతే నీకు ఇందుకే నీ అక్క ఎవరట ఎవరు ఎవ్వరు లేనప్పుడు మటన్ అంటే నాకేదో తేడా కొడుతుంది బిడ్డ నీ అక్క అది నేనంటలేదు బాపు ఈ అక్క ఆ, చిన్న లాంటిలు ఎందుకో కాళ్ళంటే కూర తినబోతే లేదు బిడ్డ నేను పోతా ఇక ఏడికి బాపోయేది ఏమోనట ఎప్పుడు ఒకసారి వస్తావు ఇంటికి ఆమె పుణ్యానికి ఇంత మంచి మాట ఉన్నది అంటే నిన్ను వెళ్తే పోతా అంటారా నువ్వు మంచిగా పురుసత్తుగా నేను అటుకొస్తాకి వెళ్ళిన బస్సు మన ఇంటి ముందర వచ్చి ఆగాలి నువ్వు ఎక్కాలి గంతే ఓ నీ అక్క అయితే ఈ బిడ్డ మంది కూర తింటే కమ్మగా ఉంటుంది నా ముక్కలే నీ అక్క తిందాం. అయ్యో అయ్యో మాయ బతుకుతాడో సత్తుడో మస్తు భయమైతే మాయ ఎక్కడ కాపాడయ్యా ముందు నీ ఒడ్డు ఆపి ఏం కావాలో అవి చూద్దాంపా ముందు నడు లోపలి బా అక్క చూసినా బిడ్డ అక్క ఏముందని ఏ నీ అక్క తిన్న పాటు మన అయితే ఫస్ట్ ఇంకో పీరువల 10 కట్టలు ఉన్నాయి కదా వాళ్ళకి పైసలు కట్టి మాయ బతికించుకుందామా వస్తే పిచ్చి మొక్కదనా అవి మా సీటీఏ రేపు పొద్దున అవి బ్యాంకులో కట్టకపోతే నా జాబ్ పోతుంది సాయంత్రం వరకు కట్టకపోతే మాయ పానం పోతుంది నీకు ఇది జాబ్ కావాలా మాయ పానం కావాలా మీ అయ్య పానమే కావాలి కానీ ఇప్పుడు నేను ఎవరినో ఒకరిని అడిగి అరేంజ్ చేస్తా కానీ నువ్వైతే ముందు హాస్పిటల్ కావాల్సిన శ్రద్ధలు చదువుకో పో లోపల పో ఒకటే వరకుండా కూర్చుంటావు హలో గణేష్ అర్జెంట్ 2 లక్షలు కావాలా ప్లీజ్ రా అర్జెంట్ రా అరే గణేష్ హలో రమేష్ అరే ప్లీజ్ రా అర్జెంట్ నాకు 2 లక్షలు కావాలా అర్జెంట్ హాస్పిటల్ కట్టాలి ప్లీజ్ రా ఏమనుకుంటున్నా ఒక్కసారి నీకు ఎప్పుడు కావాలి నాకు ఇచ్చిన కదా ఒక్కసారి చూడరా ప్లీజ్ రా అరే ఏమైంది పిల్లగా ఏం కావాలి ఏ వదిలే నువ్వు చక్కగా తినేదాన్ని తిను నా చేతి తిరుగుతారు అసలు నేను టెన్షన్లో ఉన్నా ఆపు వదిలే తింటాను తినుడేంది నా మాట నేనా ఏమండి వాళ్ళు తినేది మన మాట నేనా నాకు కలిసరి గెలవట్లేదు చూసి చెప్పండి ఏ అగో వాళ్ళు మటన్ తింటలేరు నల్లిమొక్క తింటాంది అరే నల్లి మొక్కలు అనేది మాటల్లోనే కదా వాళ్ళకి సపరేట్ నల్లి మొక్కలు నమ్ముతారా నిజమే కదా అరే దొంగన మొగడా నాకు ఆకలితో అన్నం తింటాను 2 ముక్కలు అన్నం తినలేదు హాస్పిటల్ అని చెప్పేసి నన్ను హాస్పిటల్ పట్టుకుపోయాను మటన్ మంది పాలైంది నన్ను ఒక్క ముక్క కూడా తినలేదరా అమ్మా
నీ అక్క వీళ్ళు ఇట్లా కొట్టుకోలేదు బిడ్డ. సరే గంతి ఇంకో దీనిలో 4 ముక్కలు మాట వేసిన అమ్మకు పెట్టు. భూతం సేవ్ భూతం బిడ్డ. ఏ సుసురు కాదు ఆ కోసం పోయిన బస్ అత్త అందట. నీ అక్క అరే వాళ్ళ మటన్ తీసుకొని పోతారా నన్ను అల్లి బొక్కలు వేసుకొని పోతారా మా హాస్పిటల్ పట్టుకొని బుక్కడ బువ్వ తిననీయాలి నన్ను. అబ్బా, నీకు ఆపడానికి ఇంత టైం పట్టిందో వదినే. బాగా కొట్టినట్టుంది కదా పిల్లగా. నువ్వు ఎంత మటన్ తెచ్చినావు? కిలో తెచ్చిన వదినే. కిలోకి ఎన్ని బొక్కలు ఎత్తారు పిల్లగా? 10 ఎత్తారు వదినే. మరి 10 బొక్కల కూర ఉన్నది ఇంకా. అంటే ఇంకా కూర ఉండదా? అగో చూసినావా అనే అక్కడ కూర ఇంక ఉన్నదట. మటను వసే ఇంకా కూర ఉన్నదంటే గంజులో నీ మొక్క మీద కనబడతలేదు. వసే నీకే చెప్పేది గంజులో మటన్ ఉన్నదట. మటన్ ఉన్నదట్నా? ఉన్నది. ఉన్నదట్నా? ఉన్నదట్నా? ఉన్నది పోయి తిని చాపం. వదినే కూర తెచ్చింది నేను, నా కష్టార్జితం. నువ్వు మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని తిని దాన్ని ఎడ్డిదాన్ని చేసినావు, నన్ను ఎడ్డోని చేసినావు. నీ గురించి నేను ఆలోచించడం చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సరే పిల్లగా ఓ థమ్స్అప్ తెచ్చేరాదు, తిన్నది అరగాలే కదా. థమ్స్అప్ తేవాలా? చల్లడిదే మంచిగా చిల్లుండాలి.